ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధన్యవాదాలు దీక్ష. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ 3,22,000 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ప్రసంగించే అవకాశం కల్పించినందుకు మీకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు 4 సార్లు ముఖ్యమంత్రి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ పేరుతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అనుభవంతో ఆశీస్సులతో వస్తున్న ఈ బడ్జెట్ చాలా చక్కగా వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అధ్యక్ష. రెండవది, కొన్ని బడ్జెట్ ప్రతిపాదనలు చాలా వాస్తవికానికి దగ్గరగా ఉన్నాయి అధ్యక్ష. గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు పాఠశాల విద్య గురించి చాలా చక్కగా మన ముందు పెడతా ఉన్నారు. జీవో 117 రద్దు చేయడం అన్నది ఈ రోజు అత్యవసరమైనటువంటి చర్య అధ్యక్ష. ఎందుకంటే మనం ఎన్నోసార్లు విమర్శించాం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జీవో వల్ల సుమారుగా 2,40,000 మంది పిల్లలు పాఠశాల విద్యకు దూరమైనారని చెప్పాం. దాని స్థానంలో కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొస్తుండడం, అదే విధంగా టీచర్ల సంఖ్యను పెంచడానికి మెగా డిఎస్సి ద్వారా ప్రయత్నిస్తుండడం చాలా హర్షించదగ్గ విషయం. ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే 122 స్కూల్స్ ని 136 స్కూల్స్ గా చేయడం, అలాగే 937 మంది టీచర్లు ప్రస్తుతానికి ఉంటే ఈ కొత్తగా వచ్చేటువంటి ప్రతిపాదన ద్వారా 1,220 మంది టీచర్లు పెరగడం అన్నది చాలా అవసరమైన అంశంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అన్ని స్కూళ్లలో కూడా ఒకే రోజు పేరెంట్ టీచర్ల మీటింగు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో ఎన్నో స్కూల్స్, ఉదాహరణకి ఆదోనిలో ఉన్నటువంటి మైనారిటీ ఐఐటి స్కూల్ గాని, రెసిడెన్షియల్ స్కూల్స్ గాని, జూనియర్ కాలేజ్ గాని కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టినప్పటికీ కూడా ఈ రోజు కూడా దాంట్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల అవి ప్రారంభం కాలేదు అధ్యక్ష. ఇటువంటి ఎన్నో రాష్ట్రంలో ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఉన్నత విద్య కోసం 2,500 కోట్ల రూపాయల్ని ఈ ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో చాలా ప్లేసెస్ లో జూనియర్ కాలేజీలకు కానీ, డిగ్రీ కాలేజీలకు కానీ సొంత భవనాలు లేకపోవడం చాలా దారుణమైన విషయం అధ్యక్ష. అదే సందర్భంలో నైపుణ్యాభివృద్ధి కోసం 1,200 కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చినాయి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో కూడా, అంటే ఎవరైతే చదువుకోలేదో వీళ్ళందరికీ కూడా, ఉదాహరణకు పెయింటర్లు అయితేనేమి, కార్పెంటర్లు అయితేనేమి, వీళ్ళకు కూడా నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు డిగ్రీలు ఇచ్చే ప్రతిపాదనలు కూడా చేస్తా ఉంది అధ్యక్ష. అదే సందర్భంలో అనువాదిని అనేటువంటి ఒక పథకం ద్వారా తెలుగులో ఏ భాషలో ఉన్న వాటినైనా సరే తెలుగులో అనువదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. నేషనల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ద్వారా గాని, అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ద్వారా గాని చదువుకునే సందర్భంలోనే వివిధ కంపెనీల్లో పనిచేసే అవకాశం కానీ, చదువు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల ద్వారా వివిధ పరిశ్రమల్లో వాళ్లకు వృత్తి నైపుణ్యాన్ని పెంచే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. వీటిని మనం రాష్ట్రంలో ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో కేంద్రం కూడా ముద్రా లోన్లు, అంటే సుమారుగా 50 కోట్ల మందికి ఈ సంవత్సరం ముద్రా లోన్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో ముద్రా లోన్లు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. ఇంకొక ముఖ్య విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో మహిళా స్వయం సహాయక సంఘాలు 10 లక్షలకు పైనే ఉన్నాయి. 35,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ తో 99.6% రికవరీతో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో మన రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీళ్లకు నైపుణ్యాన్ని జోడించగలిగితే తప్పనిసరిగా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని నేను నమ్ముతా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,500 కోట్ల కేటాయింపులు ఎంతో గొప్ప విషయాన్ని. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించి 12 కోట్ల మంది రైతులకు దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకారాన్ని అందిస్తా ఉంది అధ్యక్ష. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు అన్నదాత సుఖీభవ పేరుతో కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో పాటుగా
రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు యాడ్ చేసి ఏదైతే ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశామో దాన్ని నిలబెట్టుకోవడానికి కేటాయింపులు చేయడం చాలా గొప్ప విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే సందర్భంలో రైతు భూసార కార్డులు దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం 24 కోట్ల రైతులకు సాయం చేస్తా ఉంది. అలాగే పిఎం ఫసల బీమా కింద 60 కోట్ల మంది రైతులకు, అలాగే మద్దతు ధర మొన్ననే మనం ఒక విషయాన్ని గమనించాల్సింది అధ్యక్ష. మొన్న మిర్చి రైతులకు ధరలు పడిపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన సందర్భంలో కేవలం రెండే రోజుల్లో సుమారుగా 11,900 రూపాయల వరకు మిర్చి ధరని స్థిరీకరించడం అన్నది ఈరోజు హర్షించదగ్గ అంశం అధ్యక్ష. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. ఉన్న హాస్పిటల్లోనే సిబ్బంది లేరు, ఉన్న హాస్పిటల్లోనే ఎక్విప్మెంట్ లేదు. గత 5 సంవత్సరాలుగా ఉన్న హాస్పిటల్కి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అన్నది తప్పనిసరిగా ఆశాజనకంగా ఉంటుందనిపిస్తుంది అధ్యక్ష. తల్లి పిల్లల హాస్పిటల్ అయినా సరే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఈ కేటాయింపులు ఎంతగానో ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా మనం ఆరోగ్యశ్రీ కోసం సుమారు ఈ సంవత్సరం వరకు 4,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టే అవకాశం ఉంది అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈ సూచన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క సంవత్సరం 4,000 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ డబ్బులతో రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటినీ బాగు చేసుకునే అవకాశం ఉంటది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిబ్బంది నియమించుకునే అవకాశం కూడా ఉంటది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్స్, జిల్లాకు ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇవ్వాలనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మనం అనుగుణంగా మన పావులు కదపగలిగితే తప్పనిసరిగా రాష్ట్రంలో మనం ఎన్నో క్యాన్సర్ మరణాలను నివారించవచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ఒక్క సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న మరో నిర్ణయాన్ని మనము ప్రశంసించాలి అధ్యక్ష. మధ్య తరగతి వారికి కూడా ఆరోగ్య బీమా ఇవ్వాలనుకుంటున్నటువంటి సుమారుగా 2,50,000 వరకు కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఆరోగ్య బీమా ఇవ్వాలని, ఈ 2,50,000 నుంచి 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ బీమాను అందించాలన్నటువంటి నిర్ణయం